హలో గాయస్ చాలా రోజుల తర్వాత మీకు ఒక చిన్న సర్ప్రైజ్ గాయస్. సో నేను గోవింద శతనామవళి అంటారు కదా, ఇది శతనామవళి అన్నమాట. గోవింద కోటి రాయాలనుకున్న వాళ్ళు గోవింద శతనామవళి రాస్తే మనం కోటి రాయగలుగుతాం. సో దాంట్లో ఇది శతనామవళి అనమాట. శతనామవళి అంటే లక్షనామాలు. 1,11,111 అంటే 1,11,1111 నేమ్స్ అనేది మనం గోవింద నామాలు రాస్తాం ఈ బుక్లో. సో దిస్ ఈజ్ మై గోవింద నామాలు బుక్. చూడండి ఎంత హ్యాపీగా ఉందంటే, యాక్చువల్గా ఈ బుక్ నేను ఆర్డర్ చేసి 2 వీక్స్కి పైగానే అవుతుంది. ఇది నాకు ఈరోజు ఏంటంటే వరలక్ష్మి వ్రతం, వరమహాలక్ష్మి వ్రతం రోజే నాకు డెలివరీ అయిపోయింది. ఇది అమెజాన్లో నేను ఆర్డర్ చేశానండి. ఆల్సో వన్ మోర్ థ్యాంక్ యూ నోట్ అనేది వచ్చింది నాకు ఈ బుక్ కొన్నందుకు. సో కీప్ రీడింగ్ అని థ్యాంక్ యూ నోట్ ఒకటి వచ్చింది. దీని స్పెషల్ ఏంటంటే, మనం ఇది రాసే పద్ధతి ఏంటంటే డేట్ అనేది మెన్షన్ చేయాలి ఇక్కడ. సో డేట్ మెన్షన్ చేసినాక ఈ బాక్స్ అనేది ఉంది కదా, దీంట్లో 4 బాక్సెస్ వచ్చాయి. సో 4 బాక్సెస్కి 4 డేట్స్ ఉంటాయి. మనం ఒక్కరోజు ఒకటి రాయాలని ఏమీ ఉండదు. సో మీరు ఒక రోజులో ఎన్నైనా రాయొచ్చు. అలా ప్రతి బాక్స్ అనేది మళ్ళీ అడ్డంగా చూసుకుంటే మనకు 12 బాక్సులు ఉన్నాయండి. నిలువుగా చూసుకుంటే ఎవరికైనా గోవింద కోటి నామాలు రాయాలి ఎంత అయితే మనకు 12 రాలేకపోయిన వారు ఎవరైనా అంటే ఒక్క బాక్స్లో 108 నామాలు అనేది మనం రోజు రాస్తామన్నమాట. ఒక రోజు 108 రాయొచ్చు, లేదా మన ఓపిక ఎన్ని అయినా రాయొచ్చు. బట్ 108 అనేది కౌంట్ ఉంటుంది. సో ఇట్లా 108 అని ఎవ్రీ పేజ్లో 4 108లు ఉంటాయి. ప్రతి పేజ్లో 4 108లు. అట్లా ప్రతి ఒక్క పేజ్ అనేది మనకు ఉన్నది. ఈ బుక్ మొత్తం కలిపి మనకు 1,00,000 నామాలతోటి కంప్లీట్ అవుతుంది. నాకు ఎప్పటి నుంచో ఉన్న డ్రీమ్ గోవింద శతనామావళి రాయాలి, కోటి నామాలు రాయాలి అనేది. సో ఈరోజు ఈ వరలక్ష్మి వ్రతం రోజు ఇది సాధ్యమవుతుంది. సో దీనికి నేను ఎంతో రుణపడి ఉన్నా. ఈ బుక్ రాయడానికి కూడా అదృష్టం ఉండాలి అంటారు. సో అట్లాంటి అదృష్టం ఇచ్చిన ఈ వెంకటేశ్వర స్వామికి నా వంతు కృతజ్ఞతలు. ఈ బుక్ రాస్తున్నందుకు అండ్ ఈ బుక్ రాసేంత ధైర్యాన్ని, శక్తిని నాకు ఇస్తున్నందుకు వెంకటేశ్వర స్వామికి నేను ఎంతో రుణపడి ఉంటాను.